मौजे पोतीरेड्डीपल्ली कांग्रेस पार्टी कायदीन ने गांव की तरक्की के लिए कांग्रेस पार्टी के हाथ को मजबूत करने की अपील की। कोहिर मंडल मौजे पोतीरेड्डीपल्ली कांग्रेस पार्टी तायदी सरपंच उम्मीदवार बेगारी नरसम्मा को खैंची के निशान को वोट दे और कांग्रेस पार्टी के सरकर्दा कायदीन ने गांव की तरक्की के लिए और आने वाले स्कीमात से इस्तेफादा हासिल करने के लिए कांग्रेस पार्टी के हाथ को मजबूत करने की जरूरत है कहा। और उन्होंने कहा कांग्रेस पार्टी की क़यादत में कई तरक्याती कामों का आगाज हो चुका है, लिहाजा तमाम से ये पुरजोर गुजारिश की जाती है कि तायदी सरपंच उम्मीदवार बेगारी नरसम्मा को खैंची के निशान को वोट देकर भारी से भारी अक्सरियत से कामयाब बनाए। द ब्यूरो रिपोर्ट W9 न्यूज़। కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే నమస్తే పొదిలిపల్లి గ్రామ ప్రజలకి కాంగ్రెస్ అభ్యర్థి బలపరిచిన బేగర్ నరసింహ గారిని గెలిపించాలని మేము అందరినీ కోరుతున్నాం। ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది। కాంగ్రెస్ అభ్యర్థి మన గ్రామంలో గెలిస్తే మన గ్రామాన్ని పుష్కలంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది। ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది। మమ్మల్ని సర్పంచ్ గెలిపిస్తే ఇప్పటివరకే గతంలో 12 ఇళ్ళు రావడం జరిగింది। 12 ఇళ్ల నిర్మాణం జరుగుతుంది। భవిష్యత్తులో మరొక 6 నెలల్లో 30 ఇళ్ళు తీసుకొచ్చి గ్రామంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు తీసుకొచ్చి ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని మేము చాలా దృఢ సంకల్పంతో ఉన్నాం। అదేవిధంగా పింఛన్లు లేని అందరికీ పింఛన్లు ఇప్పిస్తాం। అదేవిధంగా రేషన్ కార్డులు లేనులకు అందరికి రేషన్ కార్డులు ఇప్పిస్తాం। ఎవరికైతే 35 కిలోల బియ్యం ఎలిజిబుల్ ఉందో వాళ్ళందరికీ 35 కిలోల బియ్యం చేపిస్తాం। కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని బేగర్ నరసింహ గారిని ప్రజలందరూ ఆలోచించి అభ్యర్థి ఏ పని చేస్తాడు, అభ్యర్థి ముఖం చూసి, అభ్యర్థి ఒక కుటుంబ నేపథ్యం చూసి మాత్రమే ఓటేయాలి। అభ్యర్థి ఏం పని చేస్తాడు ఆయన శక్తిని మాత్రమే చూసి ఓటేయాలి। అంతే తప్పకుండా అభ్యర్థిని ఎవరో బలపరిచినని ఏదో చేసినని ఏదో ప్రలాభాలకు కాకుండా అభ్యర్థి శక్తి ఏంటి, అభ్యర్థి పని చేస్తాడా లేదా, అభ్యర్థి యొక్క శక్తి ఏంటని చూసి మాత్రం ఓటేయాలని పోతిరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు కోరుకుంటున్నాను। పోతిరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు నమస్తే। కాంగ్రెస్ పార్టీ బలపరిచిన బేగర్ నరసమ్మ కత్తెర గుర్తు సీరియల్ నంబర్ 2 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, అలాగే పింఛన్లు ఇప్పడం జరుగుతుంది। సంక్షేమ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి సంక్షేమ పథకాలు మేము కాంగ్రెస్ అధికారంలో ఉన్నాం కాబట్టి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దున్నపోతుకు గడ్డేసి ఆవుకు పాలు విన్నట్టు చేయకుండా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి ఈ గ్రామాన్ని ఈ మండలాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం। కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మన బేగర్ నరసమ్మ వార్డుది మన వార్డ్ మెంబర్స్ అందరు ఉన్నారు। అందరి సహకారంతో మా అందరి మన ఎంబడి జోడి మెంబర్స్ అందరు కలిసిమెలిసి కలిసికట్టుగా కొట్లాడుతున్నాము। మన కాంగ్రెస్ ప్రభుత్వము రుణమాఫీ చేసింది, గ్యాస్ ఇచ్చింది, కరెంటు బిల్లు ఫ్రీ ఇచ్చింది, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నది। ఇంకా గరీబ్ వాళ్ళకి ఇంకా ఏమి లేని వాళ్ళకి కూడా ఇంకా ఇండ్లు ఇచ్చుకుంటూ పోతుంది। చాలా మంది అందరం కలిసిమెలిసిగా కట్టుగాలగా ఉండి అందరం ఉండి ఒక ఊరిని అభివృద్ధి చేద్దామని మనం అందరం కలిసి ఒక్కరిద్దరుగా మనం అందరం కలిసి మనం బేగర్ నరసమ్మను మన మంచి వ్యక్తి అని చెప్పి నిలబెట్టి అందరి సమక్షంలో ఊరి సమక్షంలో ఆమె చాలా మంచి వ్యక్తి కాబట్టి అందరం మంచి మెజారిటీతో గడిపేయాలని అందరికీ మన కార్యకర్తలకు అందరికీ పాలాది మనం చేస్తున్నా। అందే మళ్ళా కత్తెర గుర్తుకి ఓటేసి గెలిపించాలని నమస్కారాలు పెడుతున్నా। గ్రామ ప్రజలందరికీ నమస్కారము। మా కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన బేగారి నరసమ్మ గారికి మన పోతిరెడ్డిపల్లి కార్యకర్తలందరూ గట్టిగా పనిచేసి కత్తెగుర్తు ఓటేసి గెలిపించాలని నా యొక్క మనవి। మన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పథకాలు చేసింది, ఫ్రీ బస్ కానీ, ఉచిత కరెంట్ కానీ, మనకు రేషన్ కార్డు 10 ఏళ్ల సంది కేసీఆర్ రేషన్ కార్డులు బంద్ చేసిండే, ఇప్పుడు 10 ఏళ్ల సంది రేషన్ కార్డులు కొత్తగా ఇస్తున్నాం। ఇప్పుడు మనం చాలా మందికి నిరుపేదలకు 10 సంవత్సరాల ప్లాన్ కూడా రేషన్ కార్డు లేకుండే, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు చేయబడినది। తర్వాత సన్నబియ్య కార్యక్రమము చేయడం మన ప్రభుత్వంలో కూడా కాబట్టి ఇన్ని సంక్షేమ పథకాలు చేసాం కాబట్టి మనం ఓటర్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ మనం పథకాలు చెప్పి మన కార్యకర్తను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం। మరియు మాతో 8 వార్డు మెంబర్లు ఉన్నారు, ప్రతి ఒక్క మెంబర్ కూడా కష్టపడి ఆ వార్డు మెంబర్ మనం గెలిపించుకోవాల్సిందిగా మా కార్యకర్తలకు అందరికీ మా హృదయపూర్వకంగా నమస్కరిస్తాం। నమస్తే, జై కాంగ్రెస్। ప్రియమైన పోతిరెడ్డిపల్లి గ్రామ ప్రజలకి
మా కుటుంబ సభ్యులుగా భావిస్తూ మీ యొక్క కుమారుడిగా, మీ యొక్క అన్నగా, మీ యొక్క తమ్మునిగా, మీ యొక్క శ్రేయాభిలాషిగా మీకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ వస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తుంది. అందులోని భాగంగా ఉచిత బస్సు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత కరెంట్, ఇంకా రైతు బంధు. ముఖ్యంగా గ్రామంలో 2 లక్షల వరకు ఈ యొక్క రైతు బీమాని, రైతు రుణమాఫీని చేయడం జరిగింది. రైతులు అందరు ఆలోచించాలి. మనకు జ్ఞానం అనేటువంటిది ఉంది. మనకందరం జ్ఞానంతో ఆలోచించి సరైన అభ్యర్థిని మనం ఊరి ప్రజలుగా కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి శ్రీ బేగరి నరసమ్మ గారిని భారీ మెజార్టీతో గెలిపించి ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావాలి. మన ఊరి నుంచి అనేక మంది వేరే ఊర్లకి చదువుకోవడానికి వెళ్తుర్రు. డబ్బు పెట్టలేనటువంటి, అవకాశం లేనటువంటి పేదవారు, నిరుపేదవారు ఇదే గవర్నమెంట్ స్కూల్కి పంపించడం జరుగుతుంది. మన ప్రభుత్వంలో మన రీసెంట్గా 11,236 పైచీలకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది. విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తుంది, గురుకులాలను పటిష్టం చేస్తుంది, రహదారులను పటిష్టం చేస్తుంది, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలకి పూనుకున్నది. దయచేసి మన ఊరి అభివృద్ధి పరచుకోవాలంటే మనం కంపల్సరీగా ఖచ్చితంగా బయట పరిచయాలుండి బయట నుంచి మనకి ఫండ్ తీసుకొచ్చేటువంటి వ్యక్తి మన ఊరు నుంచి గ్రామ సర్పంచ్గా అయితే మన ఊరు బాగుపడుతుంది. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా కత్తెర గుర్తుకు ఓటు వేసి శ్రీ బేగరి నరసమ్మని నెంబర్ 2గా ఉంది. సో మీరు ఆమెను ఘన విజయం సాధించే విధంగా, భారీ మెజార్టీ గెలిపించే విధంగా మీరందరూ కృప చూపించండి. మీ ఆశీస్సులతో మమ్మల్ని ఆశీర్వదించండి. మేము బలపరిచిన వ్యక్తిని మీరు బలపరచండి. కత్తెర గుర్తుకి జై కాంగ్రెస్. अस्सलाम वालेकुम। ये गांव पोतरेड्डीपल्ली है हमारा। खैंची के निशान को बैगरी नरसम्मा को हम जिताएंगे कांग्रेस पार्टी की तरफ से। हमारे कांग्रेस पार्टी हर लोग को, हर गरीब को मदद करने वाली पार्टी है। आज हमारे गांव में कांग्रेस पार्टी से सब लोगों को ऋणमाफी हुआ, करंट का बिल फ्री हुआ, उसके बाद बस फ्री है। हर चीज से कांग्रेस पार्टी सामने को आ रही। आज अभी आने वाले दिनों में भी हम कांग्रेस पार्टी की तरफ से हर गांव में हर गरीब को हम मदद करेंगे। एक और दूसरी चीज क्या है, हर गांव के अंदर में हमारे पास पार्टी, हमारे कांग्रेस पार्टी नहीं, दूसरे अदर पार्टी के लोग रहे तो भी उनको हमारी कांग्रेस पार्टी घर दे चुकी। आज हम गरीब के लिए घर देना चाह रहे। हमारे रेवंत रेड्डी साहब बोले पार्टी का कोई ये नहीं है, हर कोई गरीब को घर देना जरूरी है। तो आज हम खैंची के निशान को वोट देके जिता लेके आज हमारी कांग्रेस पार्टी की हम आगे लाएंगे। आने वाले चुनाव में भी, आने वाले और 5 साल में भी कांग्रेस पार्टी रहेगी, हमारे को भरोसा है। हम कांग्रेस पार्टी के लिए आधी रात को काम करेंगे। पूरे जो भी गरीब है वो गरीब को मदद करेंगे। हर चीज कोई भी कुछ भी रहा तो इमीडिएटली आके हम एक्शन लेंगे। हमारी पार्टी बहुत वक्त से हमारे रेवंत रेड्डी साहब हमारे को बहुत ये कर रहे। हर चीज से हमारे को हर गांव में हर तरफ कांग्रेस पार्टी से बहुत कुछ फायदा हो रहा। जय कांग्रेस। अस्सलाम वालेकुम। ये हमारा कांग्रेस पार्टी का खैंची का निशान है। ये सबसे गुजारिश करता हूं, मेरे भाइयों से अपील करता हूं, गांव के पूरे तमाम छोटे बड़ों को सबसे मैं वो करता हूं कि खैंची के निशान को वोट देके कांग्रेस पार्टी को जिताइए। मैं सबको वो करता हूं, हर चीज से कैसा भी क्या भी उससे हमारे को वोट देके जिताने की अपील करता हूं सब लोगों की।